నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే నెట్ఫ్లిక్స్ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఏషియా యూరోపియన్ మార్కెట్లో ఇది ఫ్రీ యాడ్ సపోర్ట్ అయితే ప్లాన్ అయితే తీసుకొస్తున్నాయి అన్నమాట. సో త్వరలో రావచ్చు అనేసి అయితే అంటారు. ఇక్కడ దీని వల్ల ఏమవుతుంది అంటే కొందరికి ఏమంట అలవాటు అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత మన వాళ్ళు మెల్లగా పైసలు పెంచుకుంటూ పోతారు అన్నమాట. ఈ స్ట్రాటజీ ఇంతకుముందు కూడా వేరేకాడ కూడా పనిచేసింది. సో ఏషియన్ యూరోపియన్ మార్కెట్లో ఎలా పనిచేస్తుంది ఏందనేసి అయితే మనం అప్కమింగ్ డేస్లో చూడాల్సిందే అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్ గురించి అనమాట. సో ప్రస్తుతానికి ఈ యాప్ ఏదైతే ఉందో చాలా మంచిగా ఉంది. రికార్డింగ్కి రెక్పైకి 4K దాకా రికార్డింగ్ చేసుకొస్తుంది, మంచిగా ఉంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ ఓన్లీ శాంసంగ్ గ్యాలక్సీ హయ్యర్ ఎస్ సిరీస్ ఫోన్స్కి అండ్ గూగుల్ వాళ్ళ పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా వాటికే అవైలబుల్ ఉంది. సో మేబీ మనకి లోవర్ స్మార్ట్ ఫోన్స్కి ఎప్పుడు వస్తే తెలియదు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇది కొలాబరేషన్తో తీసుకోవచ్చు. డవెన్సీ రిజాల్వ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి, దాంతోపాటు తీసుకొచ్చారు అన్నమాట. క్లౌడ్ సింకింగ్ ఉంది, H264 కోడెక్స్ వస్తున్నాయి అన్నమాట. 100 వీడియో అడ్వాన్స్ వీడియో కోడెక్తో పాటు కూడా వస్తుంది. అండ్ HEVC అయితే హై ఎఫిషియన్సీ వీడియో కోడింగ్ ఉంది, అది కూడా వస్తుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. కానీ ఏంటంటే హయ్యర్ టియర్ స్మార్ట్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ఫోన్స్కి వచ్చింది, కానీ మనకి నార్మల్ ఫోన్స్కి ఎప్పుడు వస్తాయో తెలియదు, వెయిట్ చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అప్పుడు. సో ఐక్యూ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ వచ్చిందంటే ఐక్యూ Z9 లైట్ అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది అనేసి అయితే అప్డేట్ అయితే చేసిరన్నమాట. మేబీ జూలై లాంచ్ అవ్వచ్చు అంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలామంది కన్ఫర్మ్ చేస్తారు ఏంటంటే ఇది రీబ్రాండ్ వర్జన్ ఆఫ్ వివో T3 లైట్ 5G అనేసి అయితే ఇక్కడ కొందరు పుకార్లు చేస్తారు. సో ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు, జస్ట్ ఏంటంటే పుకార్ లాగా అయితే నడుస్తుంది. సో కన్ఫర్మ్ న్యూస్ రాగానే సపరేట్గా ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళు LED ప్రొజెక్టర్ స్పీకర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. 7,000కు ఉంది ఇది. అది స్టోన్ లూమినస్ బోల్ట్ ఫస్ట్ LED ప్రొజెక్టర్ స్పీకర్. అంటే ఏం లేదు ఒక స్పీకర్ ఉంది, ఒక మూలకి చిన్నగా కింద ప్రొజెక్టర్ అయితే వస్తుంది అన్నమాట. పైన వాల్స్ గోడ ఉంటుంది కదా, సో గోడ మీదకి మీకు స్టార్స్ వచ్చేటట్టు ప్రొజెక్షన్ చేస్తుంది, లేకపోతే బీట్స్ లాంటి ప్రొజెక్షన్ చేస్తాం. చిన్నదే, పెద్దగా ఏం లేదు. మోస్ట్లీ ఫోకస్ ఏంటంటే స్పీకర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. 7,000 ఉంది, తీసుకోరా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫైల్స్ యాప్ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ ఫైల్స్ యాప్లో 3.5 వర్షన్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో డ్యూయల్ ప్యానల్ నెట్వర్క్ లొకేషన్ సంబంధించిన విజెట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇది విండోస్కి అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఎడిట్ మోడ్లో నోట్ ప్యాడ్స్కి అండ్ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కూడా సింక్ చేసేటట్టు కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదైతేనేమో ఈ యాప్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ స్టోర్లో అయితేనేమో $8.99 ఉంది. అదే మీరు అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఇట్లా ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ పైసలు ఎందుకంటే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం అనేసి అయితే మన వాళ్ళు మెయింటైన్ చేసారు అన్నమాట. సో ఇక్కడ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫైల్స్ అనే ఒక ఏమంటారు విండోస్లో యూజ్ చేసే యాప్ అనమాట. కొంచెం డిఫరెంట్ లుక్, మోడర్న్ లుక్ లాగా కూడా కనిపిస్తుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కింగ్స్టన్ నుంచి అన్నమాట. సో కింగ్స్టన్ వాళ్ళు కొత్తగా రేసర్ సిరీస్ని అయితే లిమిటెడ్ ఎడిషన్ రేసర్ సిరీస్ని తీసుకొచ్చారు అన్నమాట. సో రేసర్ కార్ ఇన్స్పైర్డ్ ఫ్యూరీ రెనెగేడ్ RGB లిమిటెడ్ అన్నమాట. ఇది DDR5 అనమాట. 8,000 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. డిఫరెంట్గా ఉంది. పిక్చర్స్లో కూడా చూసుకుంటే మాత్రమే చాలా మంచిగా అనిపించింది. అఫీషియల్ కింగ్స్టన్ వాళ్ళ వెబ్సైట్లో పిక్చర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ DDR5 7,200 మెగాహెర్ట్జ్, DDR5 6,400 మెగాహెర్ట్జ్ కంపాటబుల్ ఉంది. అండ్ ఇంటెల్ వాళ్ళే 14th జనరేషన్ కోర్ CPUs కూడా కంపాటబిలిటీ ఉంటాయి అనేసి అంటారు. అండ్ ఇది 48 GB అనమాట. అంటే 24 GB ఇవి రెండు వస్తున్నాయి. అండ్ 8,000 దాకా ట్రాన్స్ఫర్ ప్యాకెట్స్ ఉంటాయి. CL36 లేటెన్సీ 1.45 volts దాకా వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేశారు. ఫైనల్గా XMP ప్రొఫైల్స్ అంటారు కదా. సో XMP ప్రొఫైల్స్లో 3 ప్రొఫైల్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీరేమనుకుంటారు, కొన్నారా స్పెషల్ ఎడిషన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి.
తర్వాత బై ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంటెల్ వాళ్ళు. ఇప్పుడు ఇంటెల్ న్యూస్ చూసుకుందాము. ఈ న్యూస్ వచ్చేసరికి అయితే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 200 లూనర్ లేక్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయి సెప్టెంబర్లో లాంచ్ అవుతున్నాయి. అండ్ ఆరో లేక్ డెస్క్టాప్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయి అక్టోబర్లో లాంచ్ అవుతున్నాయి అనేసి అయితే కొంచెం పుకార్లు అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, ఇక్కడ పుకార్ ప్రకారం అయితే చూసుకుంటే. దాని తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో టెక్కన్ 7 అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది. కొంచెం పాతకైనా సరే పోయి తక్కువ ప్రైస్కి వస్తుంది. 148 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. నేనైతే పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. గేమ్ మంచిగా ఉంటుంది. టెక్కన్ 7 గురించి అయితే సపరేట్ నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి డిస్కౌంట్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. 148 రూపీస్ అనేది తక్కువ ప్రైస్ అనుకోవచ్చు, మంచి ఆఫర్లో వస్తుంది. పర్చేస్ చేసుకుని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఇవాళ నా టెక్నిక్స్ అండ్ గేమ్స్ సపరేట్ మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది విషయం వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.